వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగా డిఎస్సి పేరుతోటి కలెక్టర్ ఆఫీసులకి అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, దీక్షలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, అక్కడ గోవిందనామాలను అపహాస్యం చేయడం, అవమానించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయిట. తమ పోరాటం చాలా విజయవంతం అయిపోయింది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటన. సరే, పోరాటం చేశారు, నిరసనలు తెలిపారు, అంతా అయింది. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజమే. అసలు కామెడీ ఏంటంటే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి సమస్యల్ని, ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి అసెంబ్లీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక ఉంది. మరి అక్కడికి వెళ్ళి అడగచ్చుగా ప్రశ్నలు? అడగం. అక్కడికి వెళ్ళి అడగకుండా రోడ్డెక్కి గోల చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఎస్, కొన్నిసార్లు రోడ్డు ఎక్కితే పరిష్కారం అవుతుంది. కానీ అసలు సమస్య లేని దాన్ని సమస్యగా చూపిస్తూ వెళ్ళి పరిష్కారం అడిగితే ఎవడు మాత్రం చేస్తాడు? డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. మరి ఆధారాలు ఏవి? విద్యాశాఖ ప్రతి ఒక్కదానికి 1కి 2 సార్లు సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ప్రచారానికి దీనికి కూడా వివరణ ఇచ్చుకుంటూ వస్తోంది. అలాగే విద్యాశాఖ ఇచ్చినటువంటి వివరణలు తప్పు, ఇదిగో ఇవన్నీ కూడా తప్పే అని నిరూపించేటువంటి డాక్యుమెంట్లు ఎక్కడ? ఏ అభ్యర్థికి అన్యాయం జరిగిపోయిందో చెప్పేటువంటి వివరాలు ఎక్కడ? నేను ఎగ్జామ్ రాశాను, నాకు మార్కులు తక్కువ వచ్చాయి. సరే, ఇక్కడ మనకి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్స్ అని పెట్టారు. అందులో జనరల్ అభ్యర్థికి నిజంగానే స్టేట్ ర్యాంక్ వచ్చినా కూడా అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే, ఆ కోటాలో వాళ్ళు వచ్చారు అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇవ్వాల్సిందే. అలాంటివి ఉన్నాయి. అక్కడ నిజంగానే మరి మెరిట్ స్టూడెంట్, స్టేట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఒక రకంగా అన్యాయం జరిగినట్టే బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్స్. అట్ ద సేమ్ టైం ఆ రిజర్వేషన్లు పెట్టిందే అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని కాబట్టి. మరి అక్కడ ఎవరికి అన్యాయం జరిగినట్టు? ఆ అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులు వివరాలు అవన్నీ తీసుకొచ్చి సభలో నిలబడి ఈ ప్రశ్నలు అడగొచ్చుగా. సరే, సభ దాకా పక్కన పెడదాం ముందు కాసేపు. ఇప్పటిదాకా చేసినటువంటి నిరసనల్లో యువత ఎవరన్నా పాల్గొన్నారా? మాట్లాడితే జెన్జీ అని పెట్టేశారు. పొద్దున్నలే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి రేచి ఇక్కడితో కళ్ళు కనబడిన వాళ్ళందరూ కూడా ఆ సభల్లో కూర్చుని ఉన్నట్ట. బయట కామెడీ వినిపిస్తుంది. మరి ఎలాంటి నిరసనలు చేశారో, ఏ యూత్ వెళ్ళి చేశారో తెలియనటువంటి పరిస్థితి. సరే, సభకి వెళ్ళి అడగాలి కదా ఇవన్నీ కూడా. ప్రభుత్వం నుంచి సమాధానం రికార్డ్స్లోకి తీసుకురావాలి కదా. అవసరమైతే విచారణకి డిమాండ్ చేయాలి కదా. లేదు, మేము రోడ్డు ఎక్కే చేస్తాం. కానీ వీళ్ళు ఇక్కడ సభకి వెళ్లాల్సినటువంటి పని చేయకుండా బయటకు వచ్చి మైకులు అట్టుకొని నినాదాలు చేస్తాం, రాద్ధాంతం చేస్తాం అంటే అది కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే అవుతుంది. కానీ సమస్య పరిష్కారానికి మార్గం ఎలా అవుతుంది అసలు? అది కాదు. అసెంబ్లీకి వెళ్ళరు, సభలో ప్రశ్నించరు, ప్రభుత్వ సమాధానాన్ని ఆధారాలతో తప్పుపట్టరు. కానీ రోడ్డెక్కి ఆందోళన మాత్రం చేసేస్తారు. రేపు అసెంబ్లీ గేటు ముందు ధర్నా, ఎల్లుండి అసెంబ్లీ ముట్టడి. మరి ఆ తర్వాత ఏంటి? అసెంబ్లీ మీద దండయాత్రకు కూడా పిలుపునిచ్చేస్తారా అనే స్థాయికి రాజకీయాలు వెళ్ళకముందే అసలు సభలోకి వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడితే బాగుంటుందేమో అనేటువంటి సెటర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే ఇక నెక్స్ట్ కలెక్టర్లు అయిపోయింది, రేపొద్దున మినిస్టర్ పేషీలు ఇవన్నీ అయిపోతాయి. అసలు ముందు అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అక్కడే దొరుకుతారు, వీళ్ళందరూ అక్కడే పట్టుకోవాలని చెప్పి అక్కడికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో. అది దండయాత్ర అవుతుంది, దండయాత్ర అవుతుంది 100%. ఎందుకంటే డిఎస్సి అనేది ఇటు వైసీపీ టీడీపీ మధ్య జరిగే రాజకీయ మ్యాచ్ కాదు. వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు. వాళ్ళకి కావాల్సింది ఎవరు ఎక్కువ నినాదాలు చేశారన్నది కాదు, ఎంపిక ప్రక్రియలో నిజంగా తప్పు జరిగిందా లేదా అన్న దానికి ఒక స్పష్టమైన సమాధానం. గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి కేస్ బై కేస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ప్రతి అప్లికేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఇది అయిపోయిందని మాట్లాడుతున్నారు తప్ప మిగతా దాంట్లో ఏం చెప్పట్లేదు. కానీ మొత్తం డిఎస్సి అంతా అక్రమాలే అని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి దానికి ఇదిగో ఇది తప్పు ఇక్కడ జరిగింది, ఇదే ఆధారాలని ఇప్పటిదాకా ఎవరన్నా కూర్చుని ఒక ఆల్గరిథం సెట్ చేసి ప్రాపర్గా చెప్పగలిగారా? లేదు. ఒక 4 అభ్యర్థులను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు, మాకు రాలేదని చెప్పించుకున్నారు. అందులో ఏంటంటే నేను నేషనల్ గేమ్స్లో మెడల్ తెచ్చుకున్నాను అన్నాడు ఒక ఆయన, ఇంకొక 2-3 ఇంకోటి ఏదో చెప్పారు, అంతా అయిపోయింది. ఆధారాలు ఏవి? వాళ్ళకి రాలేదు కరెక్టే, వాళ్ళతో పాటుగా ఇంకా లక్షలాది మందికి రాలేదు. సెలెక్ట్ అయింది అక్కడ కేవలం 16,500 మంది ఎంతమంది అంతే. రాసింది మాత్రం ఎంతమంది ఉంటారు? కనీసం 2-3 లక్షల మంది ఉంటారుగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు. మరి వాళ్ళందరికీ రాంది ఎలాగా? అప్పుడు ఆ 2 లక్షల మంది కూడా అక్రమాలే కదా ఉన్న 16,000కి. దీన్ని లాజిక్గా అర్థం చేసుకోరు, అర్థం చేసుకోకుండానే మాట్లాడేస్తారు. సరే, ఇక్కడ నిజంగా తప్పు జరిగింది అని వైసీపీ అంటుంది కదా. మరి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాటిని ఇప్పటికన్నా సరే కోర్టులో పెట్టలేదు, కోర్టుకి వెళ్ళారుగా, కోర్టుకు పెట్టలేదు, సభకి వెళ్ళాలా,
ముందు అక్కడికి వెళ్ళి పెట్టాలా? అక్కడ లేదు. కొన్ని ప్రజల్లోకి వచ్చారు, ప్రజల దగ్గరికి వచ్చాన ఆధారాలు బయట పెట్టారా? లేదు. మనుషులను చూపించి వీళ్ళకి రాలేదు, వీళ్ళు ఇది చేశారని. మరి అదే అందులో అర్హత ఉండి వచ్చినటువంటి వాళ్ళందరూ రోడ్డెక్కి మా విజయాన్ని, మా కష్టాన్ని మీరు ఇలాగ ఇష్టం వచ్చినట్టు అపహాస్యం చేయడం, దీని మీద అబద్ధ ప్రచారం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళ మీద పోరాడుతున్నారు. స్కూల్లో పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు, ఎన్నికైనటువంటి వాళ్ళు ఇందులో వాళ్ళు పోరాటానికి వస్తున్నారు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? మా ప్రతిభను మీరు ఇంత తక్కువ చేయడం ఏంటి అని చెప్పని. కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు అంటే కోర్టులోకి వెళ్ళొచ్చు కదా, పబ్లిక్లోకి పెట్టచ్చు కదా. లేదు, ఇవేమీ లేదు. ప్రభుత్వాన్ని నిలదీయడం దేనికి? తప్పుడు ఆరోపణలతోటి. తప్పు జరిగిందని నిరూపించాలి కదా. లేదు, ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసింది దీంట్లో అంటే ఖచ్చితంగా ప్రజలే ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ ఆధారాలే లేకుండా ఆరోపణలు చేయడం, ప్రభుత్వం వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవడం, అసెంబ్లీకి దూరంగా ఉండి రోడ్డు ఎక్కడం, ఆ తర్వాత పోరాటం విజయవంతం అని చెప్పి ప్రకటించుకోవడం, ఇవన్నీ చూస్తే ఒక్కటే అనిపిస్తుంది, ఇది ప్రజల సమస్యల మీద పోరాటం వల్ల కెమెరాల ముందు పొలిటికల్ షోనా అంటే సెకండ్ ఇదే కరెక్ట్ ఏమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతుంది చాలామందికి. ఇక్కడ అసెంబ్లీ అనేది ప్రజలు ఇచ్చినటువంటి మైక్, దాన్ని వదిలేసి మేము ఎక్కడో అద్దెకి తెచ్చుకునేది రోడ్డు మీద కూర్చోబెట్టి మైక్ మాట్లాడుకుంటాం, అక్కడ మాట్లాడతాం అంటే శబ్దం పెరగచ్చు, కానీ సమాధానం మాత్రం రావడం కష్టం కదా దానికి. ఎందుకంటే అక్కడ సమాధానం ఆల్రెడీ ఇచ్చేశారు. ఇచ్చినటువంటి దానికి మేము అడిగే సమాధానమే చెప్పండి అని చెప్పి డిమాండ్ చేయడం అంటే, మీరు ఒకవేళ అలా చెయ్యాలి అనుకుంటే ముందు అసెంబ్లీకి వెళ్ళండి, ప్రశ్నించండి, ఆధారాలు బయట పెట్టండి, ఆన్ రికార్డ్ అవుతాయి, ఆ తర్వాత రోడ్డు ఎక్కండి. అప్పుడు ప్రజలు కూడా మీ పోరాటాన్ని సీరియస్గా తీసుకుంటారు. అంతే తప్ప అబ్బే మేము అలాంటివి ఏం చెయ్యం, మేము జీతాలు తీసుకుంటాం, మేము హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకుంటాం, మేము 11 మంది అయినా నేను ఏదైనా చేసుకుంటాను, నా ఇష్టం అంటే మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి? అండ్ డెఫినెట్లీ ఈసారి చట్టాలు ప్రవేశపెడతారు. చట్టాలు ప్రవేశపెట్టడం ఇది కాదు, చాలా సీరియస్గా ఇంకొక యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా శాసనసభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ దీని మీద ఒక చర్చ చేసి, ఎవరైతే అసెంబ్లీకి రావడం లేదో, అటెండెన్స్ అనేది చాలా పూర్గా ఉందో, అది అధికార పక్షమైనా లేదంటే విపక్షమైనా ఎవరినైనా సరే, ఎందుకు వాళ్ళు రావట్లేదు అన్నదానికి వాళ్ళకి పనిష్మెంట్ అనేది కూడా ఇవ్వాలి. ముఖ్యంగా అసలు ఒక్క సెషన్ కూడా కేవలం గవర్నర్ ప్రసంగానికి హాజరై 11 నిమిషాల్లో వెళ్ళిపోయేటువంటి వైసీపీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తీరాల్సిందే, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దాట్. అండ్ మోర్ ఓవర్, డిఎస్సిలో ఏం జరగలేదు అని చెప్పి ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు కూడా మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు. డిఎస్సి మొత్తాన్ని కూడా ఇలా అయిపోయింది అని అనడానికి, అందులో ఏమీ లేదని చెప్తున్నప్పుడు అలాంటిది ఇంతమంది జీవితంతో వాళ్ళ భవిష్యత్తుతో ఆట ఆడుకుంటారని చెప్పి వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు వాళ్ళు కూడా. మాట్లాడితే గవర్నమెంట్ మీద ఇగో మీరు ఈ తప్పు చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అలా అని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రాతినిధ్యం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా డిఎస్సి అనేటువంటి దానికి చాలా పారదర్శకంగా జరిగింది, మొత్తం అన్నీ కూడా కూలంకషంగా మేము కూడా చూసాము, ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదు అని వాళ్ళు చెప్తుంటే, లేదు మేము 11 మంది ఉన్నా ఇంకోటైనా ప్రజల్లో మేము బలంగా చెప్పాలి కాబట్టి ఇందులో జరిగి తీరింది, అక్రమాలు అన్యాయాలు ఇందులో జరిగిపోయాయి అన్నటువంటి మాట తీసుకొస్తున్నారు. కానీ అరే దీనికి ఆధారాలు ఏవి అని అడుగుతున్నారు, మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం, మనం వెళ్ళి ఆరోపణలు మాత్రమే చేస్తున్నాం అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రావట్లా? ఐ డోంట్ నో. సో ఇప్పుడేంటి ఇంక చివరాఖరికి వచ్చేసి రేపు అసెంబ్లీ మీద దండయాత్ర అంటే ఆలోచన మాత్రమే సుమా, ఇదేం జరుగుతుందని అనుకోవడానికి కూడా లేదు. సో ఆ దండయాత్ర అనే బదులు దాన్ని దండగయాత్రగానే ప్రజలు చూస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎంత అపహాస్యం కావాలో ప్రజల్లో అంత అపహాస్యం అయిపోతున్నారు వైసీపీ నేతలు. నిజంగా పోరాడాలి అనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి, వాటి మీద పోరాడచ్చు ప్రజల పక్షాన. అవన్నీ వదిలేసి లేదు మనం దీన్నే పట్టుకోవాలి, దీని మీదే వెళ్ళాలి, ఎవిడెన్సెస్ అడిగితే మేము ఇవ్వం, సిబిఐ వాళ్ళు తీసుకురావాలి. సిబిఐ వాళ్ళు చేంజ్ చేస్తారు మనకు తెలియదు. లేదు జెన్జీ కాక్రోచ్లు వచ్చేయాలి, ఏం చేస్తాయి? ఏమీ తెలియదు. మరి ఏమీ తెలియకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే చేస్తే ఏమనుకుంటారు ప్రజలు? జోకర్లు అనుకుంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ప్రజలు. ఏంటంటే ఇంత నిస్సిగ్గుగా వీళ్ళు ఇన్ని ఆరోపణలు ఇలా చేస్తున్నా సరే ఏదో మాట వీళ్ళన్నీ ఏమైనా అబద్ధాలు ఆడుతున్నారు అంతే తప్ప సీరియస్ యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? కంటిన్యూస్గా ఇలాగే వెళ్తూ ఉంటే, గవర్నమెంట్ని అస్థిరపరచాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే సీరియస్ యాక్షన్ ఎందుకు గవర్నమెంట్ తీసుకోవడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మేము మీకు ఓటేసింది మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో సైలెంట్గా పని చేసుకోవడానికి కాదు, తప్పు చేసిన వాళ్ళని తప్పు అని, రైట్ అయిన వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ అడిగారు, ప్రభుత్వాన్ని మీరు తప్పు చేసినారు విమర్శించారంటే వాళ్ళని గౌరవించి ఇందులో పొరపాటు జరిగిందా సరిదిద్దుకుంటామని, ఈ రకమైనటువంటి పాలనకి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో తప్పుడు ఆరోపణలు చేసి రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలని చూస్తుంటే మేము సైలెంట్గా ఉంటామనడానికి కాదు కదా అని చెప్పి అడుగుతున్నారు. మరి ఇప్పటికైనా మంచి ప్రభుత్వానికి అర్థమవుతుందా వాళ్ళు ఏ పంధాలో వాళ్ళు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ ఆరోపణల విషయాల్లో? యాక్షన్ తీసుకున్నంతసేపు
చేతకంతనమని అనుకుంటారు తప్పితే సమర్థత అని అనుకోరు. కొన్ని విషయాల్లో పట్టువిడుపులు ఉండొచ్చు, తప్పు లేదు, ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా టీచర్లు వాళ్ళ మీద వాళ్ళ మానసిక ఒత్తిడి, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాలకి దాన్ని తీర్చగలుగుతారా? వాటిని క్రియేట్ చేయాలి కాబట్టే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనేది. చూద్దాం మరి వీళ్ళు రేపు పొద్దున్న దండయాత్ర చేస్తారా, లేదంటే అది దండగయాత్రగా మిగులుతుందా? మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.